హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత హరివిల్లు. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామాన్ని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. మనం ఇప్పుడు ద్రాక్షారామంలో ఉన్నాం. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఇది మామూలు క్షేత్రం కాదు ఫ్రెండ్స్. ఈ ద్రాక్షారామం టెంపుల్ వచ్చి పంచారామంలో ఒకటి, మరియు అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశి పీఠం కూడా అని అంటారు. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఆలయం 2 అంతస్తుల మండపంలో అద్భుతంగా ఉంటుంది. పై అంతస్తులో శివలింగానికి పూజారులు అభిషేకం చేస్తారు. కింద నుంచి భక్తులు దర్శనం లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ భీమేశ్వర స్వామి దర్శనం తర్వాత మనం తప్పకుండా శ్రీ మాణిక్యమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. ఆ అమ్మవారు చాలా జాగృతంగా కొలువై ఉన్నారు. పక్కనే ఉన్న సప్త గోదావరి తీర్థం కూడా చాలా పవిత్రమైనది ఫ్రెండ్స్. ఈ సప్త ఋషులు ఇక్కడికి స్వామిని అభిషేకించడానికి గోదావరి నదిని తీసుకొచ్చారని పురాణ కథ అని అంటారు ఫ్రెండ్స్. మనం ముఖ్యంగా ఆలయ గోడల నిండా ఉన్నవి శాసనాలని కూడా అంటారు. ఇది చరిత్రకు, శిల్పకళకు, భక్తికి ఒక సజీవ సాక్ష్యం ఫ్రెండ్స్. మనం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఇది తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో గోదావరి నది ఒడ్డున ఉన్న చాలా మహిమగల ఆలయం ఫ్రెండ్స్. ఇక్కడ స్వామిని 7 శనివారాల వెంకన్న అని కూడా అంటారు. ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న అతి ముఖ్యమైన విశిష్టత ఏమిటి అంటే, స్వామివారు ఎర్ర చందనంతో స్వయంభూగా వెలిసారని ఇక్కడ అందరూ చెప్తుంటారు. ఈ విగ్రహం ఇక్కడ అరుదైనదిగానే కూడా భావిస్తారు. భక్తులందరూ నమ్మే ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఇక్కడ ఒకటి ఉంది. అదే 7 శనివారాల వ్రతం. వరుసగా 7 శనివారాలు వచ్చి ప్రదర్శనలు చేసి మనసులో ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం ఫ్రెండ్స్. అందుకే ఈ రోజు శనివారం కావడంతో ఆలయంలో ఎంతో రద్దీ ఉందో, భక్తులందరూ ఎంత భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారో ఫ్రెండ్స్. ఆలయం నిర్మాణం చాలా సాంప్రదాయబద్ధంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. పూర్వం గౌతమి నదిలో చందన పెట్టెలో ఈ విగ్రహం లభించింది అని స్థల పురాణం చెబుతుంది. ఈ పురాతన ఆలయాన్ని ఆ తర్వాత భక్తులు అభివృద్ధి చేశారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా స్వామివారిని నిత్య కళ్యాణోత్సవం, ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అన్ని ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్.
ఆలయానికి దగ్గరలో గోదావరి నది కూడా ఉంది. ఆ ప్రశాంతత ఈ భక్తి వాతావరణాన్ని మరింత పెంచుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.